భూమి రీసర్వేలో జరిగిన అవకతవకలపైన భూ ఆక్రమణలపైన అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ వారి వైఖరికి నిరసనగా పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతులు ప్రజలు దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ, బోనాసుల శివ, సూరవరపు దివాణం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొండేపుడి శంకర్రావు, అల్లవరపు నగేష్, బొజ్జ పెదకాపు, ఖండవెల్లి సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇవాళ ఇక్కడ దీక్ష చేపట్టడం జరిగింది. అక్కడ గొల్పూళ్ళు, కొత్తపల్లి మండలం, పిఠాపురం ఇవన్నీ రైతులు కూడా చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా జగ్గి చెరువు, అగ్రహారం, ఇక్కడ చిత్రాల బ్రిడ్జి ఇవన్నీ కూడా కబ్జాలకు గురవుతూ ఉన్నాయి. ఈ రిపోర్ట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. మీకు డ్రోన్ కెమెరాలతో రీసర్వే చేసి మేము ఈ కబ్జాలన్నీ కూడా అరికడతామని చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం కానీ పట్టించుకోని పరిస్థితిలో అధికారులు లంచాల మత్తులో ఈ పనులన్నీ కూడా ఎదరికి తీసుకెళ్లలేని పరిస్థితిలో ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఈ దౌర్భాగ్యం ఏర్పడడంతోనే ఈ దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ రైతుల ఆవేదన, ఈ కబ్జాదారుల్ని చర్యలు చేపట్టాలని మేము ప్రజా సంఘాలుగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రెవెన్యూ అధికారులు అందరూ కుమ్మక్కయ్యి ఆవిడ నెలకుండా ఆపేసి రిపోర్ట్ రాయకుండా చేశారండి. ఎంఆర్ఓ గారు, ఈ రామ్ కుమార్ గారు ఫోన్ చేసి ఒక సర్వేకి ఏమయ్యా సర్వే ఏరబాబు నువ్వు ఏమైనా తప్పు చేస్తే తప్పుని ఇద్దరు రైతులను కూర్చోబెట్టి సరి చేయమని చెప్పి రామ్ కుమార్ గారు, ఎంఆర్ఓ గారు చెప్పినా సరే ఈయనందరూ తెలిసి ఆ రామ్ కుమార్ ఎంఆర్ఓ గారి మీద రివర్స్ అయ్యి ఆయన మీద కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. అంటే ఇది చేసేది అక్కడ ఉమ్మడి సూర్యనారాయణ, వారి కొడుకు ఉమ్మడి శ్రీహరి విఆర్ఓ, అలాగే గొల్లపల్లి కృష్ణారావు వారి కుమారులు, వీళ్ళు అందరూ కలిపి ఆ మట్టి తవ్వేరండి. 30 అడుగులు కావాలి తెలిసి చూడండి. ఒకవేళ తవ్వారు, దానికి ఎవరిచ్చారు అధికారం తవ్వడానికి? పర్మిషన్ ఎవరిచ్చారు ఆ మట్టి తవ్వడానికి? వాళ్ళ భూమిలో తెచ్చుకున్నారనుకోండి పర్మిషన్, పర్వాలేదు. పక్కన భూమిలో కూడా తెచ్చుకున్నారు వాళ్ళు తవ్వడానికి. చూడండి, దాన్ని సర్వే చేయమంటే సర్వేని కూడా చేయకుండా సర్వేని నొక్కడం అలాగే వాళ్ళ పనులు చేయకుండా ఆపేయడం. సర్వేరు కోర్టుకి వెళ్ళమంటున్నాడు. కోర్టుకి వెళ్తాం, మీరు రిపోర్ట్ రాసేవ్వండి అన్నాం. ఒకవేళ తప్పు చేసిన సర్వేరు అన్న ఉంటే ఆ రైతుతో పాటు సస్పెండ్ అయ్యి ఆయన కూడా కోర్టుకి వెళ్ళాలి. అది మా డిమాండ్. పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆ అగ్రహారం 29వ వార్డు, 28వ వార్డు మరియు 2వ వార్డులో సొసైటీ వార్డుగా 27 సెంట్లకి కబ్జా గురైందని ఎన్నోసార్లు ఈ రోజుకి 5 నెలల బట్టి మొరపెట్టుకున్న ప్రాణా పీడీ గారికి కానీ, కలెక్టర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ మొరపెట్టుకున్న ఈ రోజుకి స్పందించలేదు. స్పందించి ట్రైనింగ్ సర్వేలు పంపారు. వాళ్ళు 10 సెంట్లే ఉందంటారు 27 సెంట్లకి. మనకి వాళ్ళు సంతకం పెట్టించారు 10 సెంట్లకి. ఈ రోజు ఎంఆర్ఓ గారిని PJ60 అడగా నన్ను నువ్వు ఇప్పుడుకొచ్చి కలలేదు అన్నారు.